చెన్నై ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సంపై రైల్వే పోలీసులు ఘాటుగా స్పందించారు. దోపిడీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన రైల్వే ఎస్పీ శ్యామ్ ప్రసాద్ వేసవిలో రైళ్లలో దోపిడీల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు వాపోతున్నారు. గుంటూరు జిల్లా నడికుడి సమీపంలో చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఎక్స్ప్రెస్ రైలులో జరిగిన దోపిడీపై రైల్వే పోలీసులు స్పందించారు. S7 బోగిలో సుమారు 25 మందికి పైగా దుండగులు వచ్చి ఘటనకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. బంగారు ఆభరణాలు, నగదు పోగొట్టుకున్నామని వాపోయారు. నిస్సహాయ స్థితిలో సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. నడికుడి సమీపంలో నిర్మానుష్యమైన ప్రదేశంలో ఈ దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. ఘటనలో 20 తులాల బంగారం, 3,000 రూపాయల నగదు, ఐప్యాడ్, కెమెరా, వాచ్, మరికొన్ని వస్తువుల అపహరణకు గురైనట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దోపిడీ దొంగల బీభత్సంపై రైల్వే పోలీసులు ఘాటుగా స్పందించారు. దోపిడీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన రైల్వే ఎస్పీ శ్యామ్ ప్రసాద్ వేసవిలో రైళ్లలో దోపిడీల నిరోధానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దోపిడీ దొంగలు అరాచకాలు సృష్టించినప్పుడు వారిపై దాడి చేసినా కేసులుండవని భరోసానిచ్చారు. ఎలక్షన్స్ మూలన నాకు ఈ సమ్మర్ బీట్కి సంబంధించిన మెన్ రాలేదు. దానివల్ల ట్రైన్ లో 4 ఉండాల్సిన కానిస్టేబుల్స్ ని ఇద్దరిద్దరు చొప్పున మేము మేనేజ్ చేస్తూ అన్ని ట్రైన్స్ ని కవర్ చేయడానికి మా బీట్ కానిస్టేబుల్స్ పిడుగురాల్లో దిగిన తర్వాత చైన్ పుల్ చేసి ఒక 4-5 కంపార్ట్మెంట్లలో 6-7 దగ్గర నుంచి మెడలో చైన్స్ లాక్కెళ్ళిన అది మనకి ఇప్పుడు కంప్లైంట్ వచ్చింది. IPC 103వ సెక్షన్ ప్రకారంగా కాల్చివేయడానికి కూడా పవర్ ఉంది. ఎవరైనా సరే, ప్రజలు కాదు, పబ్లిక్ కాదు, పోలీసు కాదు, ఎవరైనా సరే ఆ చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ ఇచ్చే పవర్ ఈవెన్ పబ్లిక్ కూడా దోపిడీ చేసే వాళ్ళకి చంపే అధికారం కూడా ఉంది 103 సెక్షన్ ప్రకారంగా. అది రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వస్తుంది. పబ్లిక్ కూడా నేను సలహా ఇస్తున్నాను. నేను ఇలాంటి దొంగలు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళని ఏ విధమైనటువంటి ఫోర్స్ ఉపయోగించైనా సరే వాళ్ళకి ఇంజరీ కాజ్ చేసిన ఆ ఇంజరీలో అతను చచ్చిపోయినా సరే ఈ 103 ప్రకారంగా మీకు కేసు ఉండదు. తరచూ రైళ్లలో ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నా రైల్వే శాఖ శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతోందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నడికుడి వద్ద చెన్నై ఎక్స్ప్రెస్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ రైలు గుంటూరు దాటిన తర్వాత నడికుడి సమీపంలో తెల్లవారుజామున దొంగలు మారణాయుధాలతో ప్రయాణికులపై దాడి చేసి ఆభరణాలు దొంగిలించారు. S11, S12 బోగిల్లో ఈ దోపిడీ జరిగింది. నడికుడి వద్ద అరగంటకు పైగా చెన్నై ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. వేరే వాళ్ళని ఎవరు కట్ చేసి తీసుకెళ్లారంట. వేరే వాళ్ళు చూశారు, వాళ్ళు ఇంత బార్ కత్తులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. 215, 213 S12 దగ్గర 213 అసలు వెళ్ళిపోయారు. ఎంతసేపు మేము చెప్పినంతసేపు కూడా టైం ఇవ్వలేదు. స్టార్ట్ అయితే బండి ఎస్కార్ డ్యూటీ. ఇది తుమ్మల చెరువు పిడుగురాళ్ళ మధ్యలో జరిగింది. 2 గంటల 10 నిమిషాలకు జరిగిందని తెలిసింది. మీకు ఎవరెవరి దగ్గర ఏమేమి దొంగతనాలు అయినాయి అనేది అన్ని రాసుకున్నాము. అందరి దగ్గర రాసుకుని తీసుకొచ్చి మా SI గారికి చెప్పినాము. ఏ కోచ్లో ఎవరి దగ్గర ఎంత పోయింది అనే విషయం సుమారు నేను విడివిడిగా రాసుకొచ్చాను. మొత్తం మా SI గారు చెప్తారు లెక్కేసి. అన్ని